హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కోలాటం పిల్ల. ఏంటి ఛానల్లో ఏంటి వీడియో అనుకుంటున్నారా? ఏం లేదండి, మా అక్క వాళ్ళు వైజాగ్లో వాళ్ళ ఇంటి దగ్గర వీరబాబు సంబధం అని చేశారు. ఆ సంబధంలో కొన్ని క్లిప్స్ అయితే తీశాను. ఎవరి రిచువల్స్ వాళ్ళకు ఉంటాయి కదా, అలాగే ఈ పూజ తాలూకు రిచువల్స్ ఎవరికైనా తెలిస్తే మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. మా అక్క వాళ్ళైతే చాలా బాగా చేశారండి. వీరబాబు అంటే ఎవరైనా పిల్లలు పెళ్ళి కాని వాళ్ళు కానీ ఎవరైనా మగవాళ్ళు చనిపోతే వాళ్ళు శివుల్లో ఐక్యమవుతారంట, వాళ్ళని వీరుడు అంటారు. అలాగే మనం కొంతమంది పేదంటాళ్ళు అంటారు కదండి ఆడవాళ్ళు అయితే, అలాగే మగవాళ్ళకి వీరుడు అంటారంట. వాళ్ళకి శివరాత్రి ముందు ఇలా సంబరం అయితే చేస్తారు పండగలాగా. వాళ్ళకి ఒక మండే ఏదో ఒక మంచి రోజు చూసి శివరాత్రికి ముందు వాళ్ళని ఒక పూజలా చేస్తారనమాట. ఆ పూజకి మా అక్క వాళ్ళు అయితే మా కోలాటం పెట్టారు, అందు గురించనే మేమందరం వెళ్ళాం. పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. అక్కడ చూసారు కదా సింహద్రపన్న, అలాగే మనకి గరిడి అంటారంటండి. ఒక ఆంబోత్ అంటారు కొంతమంది గరిడి అంటారు, కొంతమంది గంగిరెద్దు అంటారు. కానీ నాకు తెలిసిన విధంగా వాళ్ళు చెప్పిన విధంగా నేను తెలుసుకున్నాను అంతే. అదేవిధంగా నేను చెప్పాను. ఒక ఆవుకి ముందుగా ఉపవాసం చెప్తారంటండి. దానికి కూడా మేము ఇలా మా ఇంట్లో పండగ చేసుకుంటున్నామమ్మా అనేసి ఆ క్లిప్ కూడా మిమ్మల్ని యాడ్ చేశాను, ఈ వీడియోలో యాడ్ చేశాను. ఆ క్లిప్ కూడా చూడండి. ఆ గోమాతకు కూడా చాలా బాగా స్నానం చేయించి, దానికి కూడా మనం ఎలా అయితే ఒక అమ్మవారికి ఎలా పూజలు చేస్తామో అలాగే పూజలు చేసి గరిడి అంటారంటండి ఈ గోమాతని. తనకు కూడా చాలా అందంగా ముస్తాబు చేసి, పూలదండ వేసి, పసుపు రాసి చాలా బాగా చేస్తుందండి. అలాగే ఈ గోమాతకి స్నానం చేస్తుండగా ఎవరైనా సరే పిల్లలు లేని వాళ్ళు ఆ గోమాత దగ్గర ఆ మెడ దగ్గర ఉంటుంది కదా, అవి సప్త సముద్రాలు దాటుతాయంటండి. ఆ గోమాత ఆ నీళ్ళు తాగితే పిల్లలు సంతానం కలుగుతుందని కొంతమంది నమ్మకం. అలా కూడా చేస్తారు. కానీ మేమైతే అదే ఫస్ట్ టైం అంతా గోమాతని అలా చూడడం. ఆ గోమాతకు కూడా మనకి దేవుడికి ఎలా ఆభరణాలు వేస్తారో అలాగే ఆభరణాలు వేసి చాలా చక్కగా అలంకరించారండి. పూజ అయితే మాత్రం చాలా బాగా చేశారు.
అక్కడ మనకి ఎలాగైతే బ్రాహ్మణులు ఉంటారో, ఈ పూజ చేసేవాళ్ళు వేరేగా ఉంటారండి. వాళ్ళు వచ్చి అక్కడ ఎవరైతే మనం ఇంట్లో వాళ్ళు ఉపవాసం ఉంటారో వాళ్ళ చేత వడ్డించుతారనమాట. మనం చేసిన వంటకాలన్నీ దేవుడికి వడ్డించి, వాళ్ళు వే ఆఫ్ స్టైల్‌లో ఒక రకమైన పాటతో దండకం అంటారు కొంతమంది. అలా వాళ్ళు కూడా చాలా బావుందండి. అలా చేస్తూ దేవుడిని ఆవాహనం చేసి చాలా అది బ్యాక్‌గ్రౌండ్‌లో నేను మ్యూజిక్ యాడ్ చేయలేదండి. కొంచెం క్లమ్జీగా ఉందని. చూడండి ఆ ఎనకాల అందరూ గూడా రిథమెటిక్‌గా, సిస్టమేటిక్‌గా వాయిస్తూ, పాట పాడుతూ కూడా చాలా చేశారు. అలాగే ఆ పాట పాడుతూ కూడా డాన్సులు చేస్తూ, ప్రతి ఒక్క దేవుడిని కూడా రమ్మని, ఆవాహనం చేయమని, ఆశీస్సులిమ్మని సరస్వతీదేవి, ఆంజనేయ, హనుమాన్, రాములు వారు ప్రతి ఒక్క దేవుడికి కూడా వాళ్ళ విధంగా చాలా విధంగా బాగా కొలిచారండి. పూజ అయితే మాత్రం చాలా చేశారు. మీలో ఎవరికైనా ఈ పూజ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ ఫ్లవర్ డెకరేషన్ చేశారు కదండీ! అక్కడే విభూది పళ్ళు అంటారు కదండీ! ఆటిని చిన్నవిగా తెచ్చారంట మా అక్క వాళ్ళు. ప్రతి సంవత్సరం పెద్దవి పెద్దవి అవుతూ ఉంటాయంట. అంటే మా అక్క వాళ్ళకి ఒక తమ్ముడు ఉండేవాడంట. తను చిన్నప్పుడే 4 ఇయర్స్ ఏజ్‌లో చనిపోయారంట. తనకి వీరుడినయ్యానని కల్లో చెబితే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు స్తోమతకి తగినట్లుగా పూజ చేస్తూ ఉంటారనమాట. అలా ఈ పూజ దగ్గరికెళ్ళి మనకి చిన్న పిల్లలకి ఇష్టమైన చాక్లెట్లు, బిస్కెట్లు, బొమ్మలు ఏవైనా పెట్టి మనం కోరిక కోరుకుంటే అది వచ్చే సంవత్సరంకి నెరవేరుతుందని చాలామంది భావిస్తారండి. అలాగే చాలామంది కూడా పూజిస్తారు. మీలో ఎవరికైనా ఇలా తెలుసా అండి? అలాగే ఈ గరిడి చూడండి ఎంత ముస్తాబు చేశారో. చాలా బాగా వెండివి, ఇత్తడివి అన్నీ ఆభరణాలు వేశారు. అలాగే హారతి ఇచ్చినప్పుడు కూడా ఏమైనా దుష్టశక్తులు ఉంటే ఆ గరిడి పట్టుకునేటప్పుడు అవన్నీ పోతాయంట మన ఇంటిలో కూడా.